రోజైతే డే 4 లోకి అయితే వచ్చేసాము. డే 4కి వచ్చిన తర్వాత అయితే వెయిట్ ఎంత ఉంది ఏంటైతే చెక్ చేసుకుందాము. టైం వచ్చేసి 2:15 అంటే 2:15 అలా అయితే అయింది. ఇంకా నాకు ఈ రోజు అయితే పెద్ద హంగర్ ఏం లేదు. నిన్న ఈరోజు కూడా పెద్ద హంగర్ ఏం లేదు. డే 2లో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. లేదు వాటర్ ఇంటేక్ కూడా ఒక 4 లోటాలు అని చెప్పాను కదా నిన్న. ఆ 4 లోటాల వరకే తీసుకోగలిగాను. ఇంకొక లోట ఎక్కువ తాగుతుంటే వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. ఇంకా డే 4లో ఎలా ఉన్నాను. నిన్న వెయిట్ చూసి మొన్నటి బ్లాగ్స్ ఏం షాక్ అవ్వలేదు కదా. మేము షాక్ అవ్వద్దు, ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ అనేవి కామను. ఫ్లక్చువేషన్స్ ఉన్నా కానీ మనకి ఏంటంటే వెయిట్ లాస్ కాకపోయినా ఇంచ్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా మనం 35 days అనుకున్నాం కదా. ఎండ్ ఆఫ్ ది డే ఎంత తగ్గాము అన్నదే మనకు ముఖ్యం. కానీ ఇవన్నీ పట్టించుకుంటే మాత్రం మనం డిమోటివేట్ అయిపోతాము. అందుకని చెప్పేసి నేనైతే మాత్రం అవేం పట్టించుకోలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వెయిట్ చెక్ చేసుకొని తర్వాత ఈరోజు నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను. ఒక ఎగ్ అయితే బాయిలింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఫ్రూట్స్ ఒక యాపిల్ యాపిల్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ పకోడీ మొన్న ఊరు వెళ్ళాను కదా, ఆ రోజు తీసుకొచ్చాను, మర్చిపోయా వేరే దగ్గర పెట్టేసి. ఇంకా ఎటు ఉన్నా పాడైపోతుంది, మా పిల్లలు కూడా తినరు అని చెప్పేసి కొంచెం అయితే తింటున్నాను. ఏది తిన్నా కూడా జెన్యున్గా చెప్పడానికి ట్రై చేస్తాను. పలాంది తిన్నాను, పలానా క్వాంటిటీ తిన్నాను అనేసి చెప్తాను. మీట్ అయిపోతుంది కదా. ఈరోజు అయితే 2:25కే తినేసాను యాపిల్ని. తిన్నాక కొంచెం అయితే పకోడీ తింటున్నాను. జంక్ కూడా అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తున్నాను. అంటే మీరు చూపించింది తింటున్నాను, కాకపోతే ఈరోజే కొంచెం ఆయిలీ ఫుడ్ అయితే తింటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంత క్వాంటిటీ ఎంత తినాలి ఏంటి అనేది కొంతమందికి డౌట్స్ ఉంటాయి. మన పొట్టకి మనకి ఇంకా ఫిల్ అయింది అనుకునేంతవరకు తింటే మాత్రం సరిపోతుంది. అలా కాకుండా అమ్మో ఇది క్వాంటిటీ ఎక్కువైపోతుంది అలా ఏం అనుకోవద్దు. మీకు ఈటింగ్ పీరియడ్లో ఏదైతే నచ్చుతుందో ఎంతైతే మీరు తినగలుగుతారో అంత ఖచ్చితంగా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే నేను చెప్తున్నానని చెయ్యొద్దు. మీ హెల్త్ కండిషన్ బట్టి మీ టార్గెట్ని బట్టి మేము చేయగలుగుతాము చేస్తాము అనుకుంటేనే చేసుకోండి. నేనైతే మాత్రం నా హెల్త్ను నేను అన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటున్నా కాబట్టి నాకైతే పర్వాలేదండి, బాగుంది, నేను చేసుకోగలుగుతున్నాను. నాకు నార్మల్గా ఉడకబెట్టిన ఎగ్ అంటే కొంచెం ఇష్టం ఉండదు, తినలేను అలాగా. అందుకని కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా వేడి మీద ఉండేపాటికి మంచి కట్. ఇంకా నాది ఈరోజు లంచ్ ప్లేట్ అయితే కొంచెం హెవీగానే పెట్టుకున్నాను. ఇంకా ఎగ్ దోశ తినాలనుకుంటున్నాను, టీ తాగాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే కాకరకాయ కారప్పొడి చేశాను, ఇదైతే బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేశాను, ఇదైతే పొద్దున మార్నింగు ఆంధ్ర స్టైల్లో 2 ఆనియన్స్ 2 కాకరకాయలు వేసేసి పిల్లలకి చేసిన కర్రీ కూడా కొంచెం తీసుకున్నాను. ఇంకా కొంచెం ఏదైనా స్పైసీగా ఉంటే నెయ్యి కూడా ఒక ముద్దతో అయితే తింటాను. ఇంకా మనకి ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ మొత్తం ఉండాలి కాబట్టి నేను అంత కాకపోయినా కొంచెం అయితే మ్యాచ్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే తినేస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 to 3 అయిపోయింది. ఇంకా 10 to 3 అవుతుంది. తినేస్తాను, తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో. ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత అయితే ఒక చిన్న కొబ్బరి తీసుకున్నాను, అలాగే ఒక కప్పు టీ అయితే తీసుకున్నాను. ఈరోజు కొంచెం టీ ఎక్కువగానే తీసుకున్నాను, కొంచెం ఎక్కువ తాగాలనిపించింది. ఎగ్ దోశ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నేను తినలేకపోయాను. మధ్యాహ్నం పెట్టుకున్న ఫుడ్లో కూడా కొంచెం అయితే తీసాను. ఎంత తీసాను ఏంటి అంటే ఇదిగోండి
ఈ కొంచెం క్వాంటిటీ అయితే తీసేసాను. ఇది కాదు, ఈ కొంచెం క్వాంటిటీ ఉంది కదా, ఈ కొంచెం క్వాంటిటీ అయితే తీసేసాను. మిగతాదంతా కూడా తినేసానండి. ఇంకా కొంచెం వెయిట్ కూడా మాట్లాడతాను. కిచెన్ అవతారం అయితే చూడండి అలా ఉండిపోయిందో. ఇక మొత్తం అయితే క్లీన్ చేసేయాలా. క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీతో ఇంకా నిన్నటి మీద వెయిట్ కూడా కొంచెం పర్లేదండి. నిన్నైతే 67.9 వచ్చింది కదా, ఇప్పుడైతే 67.3 ఉంది. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టే రోజు ఎవరు కూడా వెయిట్ అయితే చెక్ చేసుకోరు. కొంతమంది ఏంటంటే వెయిట్ చెక్ చేసుకోమని చెప్తారు, కొంతమంది ఏమో అలా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది అని అంటారు. అంటే ఇలా పెరగడం తగ్గడం చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. ఇంకా రిజల్ట్ అయితే ఏ రోజు ఆ రోజు మీకు చూపించాలి కాబట్టి చూసుకుంటున్నాను. లేకపోతే మాత్రం నేను వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అలా ఎప్పుడు క్యూరియాసిటీ ఉంటే అలా చూసుకునేదాన్ని. మ్యాక్సిమం అయితే వీక్లీ వన్స్ చూసుకునేదాన్ని. ఇప్పుడైతే అలా ఏం కాకుండా డైలీ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫుల్గా గాలి కొడుతుంది. ఎందుకంటే ఇంకా దీత్వా తుఫాన్ అంటున్నారు కదా, దాని మూలాన ఇంకా మూలనైతే ఒక కోడిని పొదిగేశాను. ఆ పొదిగేసిన కోళ్ళని ఇంకా వర్షం పడితే మళ్ళీ గుడ్లు ఆ కోడి తడిచిపోతుంది కదా, ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి ఇలా ఒక గిన్నె తీసుకొచ్చేసి కొంచెం ఇసుక అవన్నీ పోసేసి గుడ్లను అయితే మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఇంకా ఇంకా ఆ కోడిని కూడా దాని మీద కూర్చోబెడుతున్నాను. ఇప్పుడు ఈ గుడ్ల కోసం అయితే 3 కోళ్ళు పోటీ పడుతున్నాయి, కానీ నేను ఒక్క కోడిని పొదిగేశాను. ఇంకా పిల్లలైన తర్వాత చూడాలి ఎవరు ఎన్ని పిల్లలు అంటే ఏ కోడి ఎన్ని పిల్లలను పెంచుకుంటుంది ఏంటి అనేది. ఇంక ఇక్కడైతే బండి మీద ఉన్న కవర్ కూడా వాటి మీద అయితే కప్పేస్తా ఉన్నాను. ఇంకా ఇలా కప్పేసేసిన తర్వాత అయితే ఇంకా ఇంకొక కోడి ఉంది కదా, బ్లాక్ కోడి మీకు కనిపిస్తుంది వీడియోలోనే, అదైతే మాత్రం తిరుగుతా చూస్తూ ఉంది నన్ను కూడా కప్పెట్టుకొని. ఇంకా అక్కడైతే స్పేస్ లేదు, ఇంకెందుకులే తర్వాత చూస్తాను నీ పని అన్నాను. ఆయన కూడా అదైతే ఒప్పుకోలేదు. ఇంకా సరే అని చెప్పేసి దాన్ని కూడా ఇంకా కాసేపు ఆగిన తర్వాత అయితే అదే తట్లో ఓ పక్కనైతే పెట్టేశాను. ఇంకా నైట్ కూడా కొట్టుకుంటానే ఉన్నాయి అవి రెండు కూడా. ఇంకా తప్పదు కదా పాపం, దాని గుడ్లు దీని గుడ్లు రెండింటివి ఉన్నాయి. అవి ఇంకా పొదిగేసినప్పుడు ఖచ్చితంగా ఇంకా పొదుగు దిగేంత వరకు కూడా ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇంక ఏ రూపాయి కూడా మనకైతే ఈజీగా రాదు, దానికి ఎంతో కొంత కష్టపడితేనే వస్తాయి. ఇప్పుడు చూపించాను కదా వర్షం పడుతుందని ఇలా పెట్టానని చెప్పేసి, అంటే వర్షం ఏం పట్టలేదు, కాకపోతే ఇంకా గాలి కొడుతుంది కదా, నైట్ టైమ్స్లో వర్షం పడితే అప్పుడు ఇబ్బంది అయిపోతుందని చెప్పి ముందుగానే వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత కోడి పిల్లలను చేసిన తర్వాత ఒక 3-4 డేస్ వాటికి వాటర్ అని ఫుడ్ అని అలా పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాటిని ఇంకా డైలీగా ఒక 2-3 మంత్స్ అయితే ఇంకా ఇంక పొద్దున్నే మేతకి ఇప్పడం, మళ్ళీ ఈవినింగ్ అయ్యేపాటికి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి మళ్ళీ తట్ట కింద కంపెట్టడం, ఇలాంటివన్నీ ఉంటాయి. చూసే వాళ్ళకి ఈజీగానే ఉండొచ్చు, కాకపోతే చేసే వాళ్ళకి ఆ పని ఆ కష్టం అయితే తెలుస్తుంది. ఇంట్లోనే ఉంటావు కదా, ఇంకా ఆ మాత్రం కూడా చేసుకోలేవా అంటే, ఇంట్లోనే ఉంటే ఆ ఒక్క పనే కాదు కదా, ఇంకా చాలా పనులు ఉంటాయి. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైము, పిల్లలకి ఇవ్వాల్సిన టైము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా వాటితో పాటు నేను వర్క్ విషయంలో కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా నేనే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. నాకైతే ఎవరు హెల్ప్ చేయరు అంటే వాళ్ళకి కుదరదు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. నేనేదో నా టైంపాస్ కోసం వర్క్స్ అనేవి పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళకున్న టైం వాళ్ళకు ఉంటుంది, నాకుండే పనులు నాకు కూడా ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా మళ్ళీ ఇంట్లో టిఫిన్స్ అని, పిల్లలకు కావాల్సిన స్నాక్ అని, వీడియో కోసం అని చెప్పి నా డైటింగ్ పనులని, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ 24 అవర్స్లో నేను మేనేజ్ చేసుకోవాలి. నేను నా డైటింగ్ని ఇంత ఎక్స్టెండ్ చేసుకోగలుగుతున్నాను అంటే నాకున్న బిజీ వల్లనే నేను ఎక్స్టెండ్ చేసుకోగలుగుతున్నాను. మేబీ నేను ఖాళీగా ఉంటే అమ్మో ఆకలి నేను ఉండలేకపోతున్నానని తినేసేదాన్నేమో, కానీ నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఇలా పని ఉండడం కూడా నాకు ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే మా మరిది అయితే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూడా ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను. అదివరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేకునేదాన్ని కదా కవర్స్లో వాటిలో. ఇప్పుడు ఏంటంటే అలా కవర్స్లో పెట్టినా కూడా ఉండట్లేదు, పాడైపోతున్నాయి. ఏదైనా ఒక వెజిటేబుల్ పాడైపోగానే మిగతా వెజిటేబుల్స్ కూడా ఆ వాటర్ అదంతా తగిలి ఇంకా పాడైపోతుంది. Day 4లో అయితే ఒక అద్భుతం అయితే జరిగిందండి. దానివల్లే Day
5లో రిజల్ట్ కొంచెం నేను చేంజ్ వస్తాయని అనుకుంటున్నాను. అదేంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా, ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూనే కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. పిల్లలు కూడా పడుకుని పోయారు. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్స్ సబ్స్క్రైబ్ అయితే ఫ్రీయేనండి, వాటికి మనీ కట్ అవ్వదు. సో ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను. ఉంటాను.